అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర కేబినెట్ తీర్మానానికి రంగం సిద్ధమైంది. ఈ విషయంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కేంద్రాన్ని గతంలో ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ 2014 తీర్మానాన్ని సవరించాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పీఎంఓ సూచన మేరకు ఈ నెల 28న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర కేబినెట్ తీర్మానానికి రంగం సిద్ధమైంది. ఈ విషయంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కేంద్రంలో గతంలో ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ 2014 తీర్మానాన్ని సవరించాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పీఎంఓ సూచన మేరకు ఈ నెల 28న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ నెల 28న అసెంబ్లీలో పెట్టబోయే తీర్మానం యొక్క ప్రధాన అంశాలేంటి? దీనికి సంబంధించి ఏపీ రాజధాని అమరావతికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. సో అందులో భాగంగానే మరికొద్ది రోజుల్లో కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించి తీర్మానం చేయబోతున్నారు. దానికి ముందుగా ఏపీ ప్రభుత్వం నుంచి తీర్మానం సమర్పించాలని ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వాన్ని ఈరోజు కోరడం జరిగింది. అంటే 2014 సిఆర్డీఏ చట్టం ప్రకారం అప్పటి నుంచి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. సో అందులో చాలా న్యాయపరమైన చిక్కులు రావడంతో 2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో చాలా విధ్వంసం సృష్టించారు. ఇప్పటి వరకు కూడా ఏపీకి ఒక రాజధాని అంటే ఎక్కడ కూడా లేని పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈసారి కొత్తగా ఈ మార్పులు చేయబోతున్న చట్టంలో కూడా ఎలాంటి న్యాయపరమైన వివాదాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో అన్నీ కూడా క్లారిటీగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ఇప్పుడే ఏపీ అసెంబ్లీ ఏపీ ఒక రోజు పాటు ప్రత్యేకమైన అసెంబ్లీ నిర్వహించి ఈ తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం చేయబోతుంది. ఆ తర్వాత కేంద్రానికి ఆ తీర్మానం పంపబోతున్నారు. సో ప్రధానంగా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండే విధంగా ఇది తీర్మానంలో ఏపీ ప్రభుత్వం వివిధ అంశాల్ని ప్రవేశపెట్టబోతుంది. అంటే ఈ నిర్ణయం ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటే ప్రజల్లో, అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమరావతి రైతుల్లో స్పందన ఎలా ఉంది? గతంలో అమరావతికి ప్రత్యేకమైన చట్టబద్ధత లేకపోవడం వల్ల ప్రభుత్వాలు మారిన తర్వాత రాజధానులు కూడా మారుతాయన్న ఊహ ప్రజల్లో వచ్చింది. దానికి అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజధాని రాజధాని కొనసాగించకుండా 3 రాజధానుల పేరిట 5 సంవత్సరాలు కూడా కాలాన్ని వృధా చేశారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత అమరావతిని రాజధాని కొనసాగిస్తూ ప్రజెంట్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. తర్వాత 2024 ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం మారితే రాజధాని మళ్ళీ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో అలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రాంతాన్ని మాత్రమే రాజధానిగా గుర్తిస్తూ అక్కడే పరిపాలన కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకమైన అసెంబ్లీ సెషన్ను నిర్వహించి అటు కేంద్ర ప్రభుత్వానికి ఈ తీర్మానాన్ని పంపించబోతున్నారు. సో దీని పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎప్పటి నుంచో రాజధాని అమరావతికి ప్రత్యేకమైన గుర్తింపు కావాలి, రాజధాని అమరావతిగా గుర్తించాలంటూ కూడా, న్యాయపరంగా గుర్తించాలంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్న పరిస్థితి. సో ఎప్పటికైనా వాళ్ళ కోరిక తీరుతుందని మనం వేచి చూడాలి. ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వం ముఖ్యంగా అన్ని డిస్కస్ చేసుకుని అందులో ప్రధాన పాయింట్స్ అన్ని చేర్చాక అటు కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్ర కేబినెట్లో దీన్ని చర్చించి వాళ్ళు కూడా ఆమోదించిన తర్వాత దీనికి న్యాయపరమైన ఆమోదం లభించే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది, కానీ త్వరగా పూర్తయితే మాత్రం రైతులు హ్యాపీగా ఫీల్ అవుతారని కూడా చెప్పొచ్చు. అంటే చట్టపరమైన కోణంలో చూసుకున్నట్టయితే కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కేంద్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? అంటే గతంలో అమరావతి రాజధాని విషయంలో ఎదురైన లీగల్ సమస్యలు ఏంటి? ఈసారి అలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గతంలో అంటే ఇప్పుడు సిఆర్డీఏ పరిధి పెంచారు కొత్తగా ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత. సో చాలా కీలక మార్పులు అనేవి సిఆర్డీఏ చట్టం 2014కు సంబంధించి చాలా మార్పులు జరిగాయి. సో ఆ మార్పులన్నింటిని కూడా ఇప్పుడు కొత్తగా ఈ సవరణ చేయబోతున్న చట్టంలో ప్రతిదీ పిన్ టు పిన్ చేర్చాలని పీఎంఓ ఆఫీస్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. లేకుంటే అదే పొరపాట్లు కొనసాగిస్తే 2019-24లో చాలా చట్ట సంబంధమైన ప్రాబ్లమ్స్ ఏపీ గవర్నమెంట్ ఫేస్ చేసింది. ఎందుకంటే చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని అమరావతి మీద చాలా
చాలా చట్ట సంబంధమైన కేసులు వేశారు. రాజధాని రైతులు కూడా చాలామంది ఆ కోర్టులో కేసు వేస్తున్న పరిస్థితి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా ఒక క్లారిటీగా అంటే ఎలాంటి మార్పులు చేశారు, రాజధానిని ఏ విధంగా ఊహించుకుంటున్నారనే విషయంపై కూడా ప్రతిదీ ఈ తీర్మానంలో చేర్చాలని కూడా కేంద్ర ప్రభుత్వం కోరింది. సో వీళ్ళు పంపించిన తర్వాత కేంద్రం వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించి ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ క్లారిఫై చేసుకున్నాక దానికి ఆమోదం తెలిపి తర్వాత చట్టబద్ధత కల్పించే అవకాశం కనిపిస్తుంది. వచ్చే పార్లమెంట్ సెషన్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దీన్ని చట్టంగా ఆమోదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.